ఇక్కడ నుండి మనకి ఆ పైకి వచ్చి హాయ్ చెప్తారన్నమాట షారుఖ్ ఖాన్ గారు. కింద మాత్రం భలే ఉందండి, అలలో పైకి ఎగిరి పడతాయి అనుకుంటా ఒక్కొక్కసారి. అసలు ఎంత బాగుందండి, ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానండి బాబు ముంబైని. వెనకాల బీచ్, ఇక్కడ చేప, మొత్తానికి సెటప్ అయితే చేపించాడు మా వాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ముంబై వచ్చాం కదా, ముంబై వచ్చి షారుఖ్ ఖాన్ గారి ఇల్లు చూడకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈ రోజు బాంద్రాలో షారుఖ్ ఖాన్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. షారుఖ్ ఖాన్ గారి ఇల్లు ఒక్కటే కాదు, ఈ రోజు మనం ముంబైలో మొన్న చూపించినట్టుగానే ఇంకొక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా షారుఖ్ ఖాన్ గారి ఇంటికి వెళ్ళి నేను చెప్పిన స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం, ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నానంటే చూడండి, బాంద్రా లోకల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయి ఆటో మాట్లాడుకుని వెళ్దాము. అరే కిరణ్, ఇప్పుడు బాంద్రాలో షారుఖ్ ఖాన్ గారి ఇల్లు కాకుండా ఇంకెవరి ఇల్లు ఉంటాయి? సల్మాన్ ఖాన్ ఇది కూడా అక్కడే అంటగా? అక్కడే అంట. సల్మాన్ ఖాన్ గారిది కూడా చూపించరా మాకు. మరి ఆన్ ది వే అంటావా? ఓకే ఓకే. చూడండి, బాంద్రా రైల్వే స్టేషన్ భలే ఉంది కదా, అసలు ఓల్డ్ కట్టడం లాగా మొత్తం చెక్కలతో ఉన్నట్టు ఉంది. బంగ్లాలు, చెక్కలు, బాగుంది స్టేషన్ అయితే మాత్రం. ఇదిగోండి మా పావనీయాలు అయితే ఇక్కడ ఉన్నారు. మా ఫ్రెండ్ గారు ఆటో మాట్లాడుతున్నాడు. 2 ఆటోలు అంట, 5గురు ఉన్నాం కాబట్టి మేము 2 ఆటోలు తీసుకోండి అన్నారంట. సరే 2 ఆటోలు అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే షారుఖ్ ఖాన్ గారి ఇంటి దగ్గర అయితే దింపేస్తారంట. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. అమ్మో, షారుఖ్ ఖాన్ గారి ఇల్లు ఫస్ట్ టైం ఇప్పటివరకు చెయ్య. అయితే మ్యాటర్ ఏంటంటే, షారుఖ్ ఖాన్ గారి ఇల్లు నేను ప్రతి ఆయన బర్త్డేకి నీకు వీడియో చూపెడతా, గుర్తుందా? ఆయన బయటకు వచ్చి హ్యాండ్ ఊపి అదంతా వేరే లెవెల్. సరే ఇంకైతే ఆటో స్టార్ట్ అయింది, ఇంకైతే అక్కడికి వెళ్ళిపోతాం పదండి. బాంద్రా రైల్వే స్టేషన్లో చాలామంది ఫారినర్స్ ఉన్నారు, బొచ్చెడు మంది అసలు. ఇక్కడ చూడండి, బెల్ట్లు, బట్టలు, క్యాప్లు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఆటోలు భలే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఉంది, ట్రైన్ కోచ్ రెస్టారెంట్. మన గుంటూరు, విజయవాడలో ఉంది కదా, ఆ టైపు. స్టేషన్ నుంచి అలా బయటకు వస్తే ఇదంతా చూడండి మన హైదరాబాద్ కోటి ఏరియాలో ఉందన్నమాట మొత్తం. ఆ బుక్ స్టాళ్ళు, కోటిలో ఇంకా సమ్ బ్యాంక్ ఏదో ఉంటుంది కదా, స్టేట్ బ్యాంకు, అలా ఉంది నాకు ఇదంతా చూస్తే సడన్గా. ఏ మాటకా మాట, బాంద్రా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఏరియా అయితే మామూలుగా లేదండి, పిచ్చ పార్ష్ అనమాట. అసలు కొన్ని కంపెనీలు, ఆఫీసులు కూడా ఉన్నట్టున్నాయి, అంత బాగుంది. అంటే అంత ఇదిగా ఉందన్నమాట ఇదైతే మాత్రం. బాబా ఆపోజిట్లో బీచ్ అండి. అసలు చూడండి సన్ ఎలా కనబడుతుందో, మామూలుగా లేదుగా వ్యూ అయితే. బా చల్ల గాలి, ఏరోప్లేను. ఏరియా కూడా చూడండి మామూలుగా లేదు, ఇందాక చెప్పినట్టు టూరిస్టులు. అదిగోండి బీచ్. బాబా ఇదే అనుకుంటారా షార్క్ హౌస్? ఇదే ఇక్కడ ఉంటుంది. జనాలు అందరూ ఉన్నారుగా, అందరూ ఎంతమంది వచ్చారు చూడండి. దానికంటే ముందు ఒక్కసారి ఎదురుగా వ్యూ చూడండి, బీచ్. అసలు అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. అయితే ఆ బీచ్ పక్కనే రోడ్డు చూసారు, ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. ఇదిగోండి ఎదురుగా ఉందిగా, అదే షారుఖ్ ఖాన్ గారి హౌస్. ఒక్కసారి షారుఖ్ ఖాన్ గారు మనం వీడియోలో చూసినట్టుగా పైకి వచ్చి హాయ్ చెప్తే భలే ఉంటుంది కదా. సూపర్ హ్యాపీ. నాకు తెలిసి వేరే ఏ సెలబ్రిటీ ఇంటి దగ్గర ఇలా గేట్ ముందు వచ్చి ఫోటోలు దిగమనరండి. నాకు తెలిసి సెక్యూరిటీ పంపించేస్తారు. బట్ ఇక్కడ చూడండి, గేట్ దగ్గరికి వెళ్ళి ఆ బోర్డు దగ్గర నుంచొని మరీ ఫోటోలు దిగుతున్నారు. గ్రేట్ షారుఖ్ ఖాన్ గారు, ఎటువంటి ఇబ్బంది పెడతా ఫ్యాన్స్ని. అక్కడి నుంచి హాయ్ చెప్తారన్నమాట ఫ్యాన్స్ వచ్చినప్పుడు. ఇదంతా మామూలుగా ఉంటారు జనం, బీభత్సంగా ఉంటుంది. ఇన్ని వందల వీడియోలు చూశాను నేను. బట్ ఆయన లేకపోయినా, బట్ మనమన్నా ఊరికే ఇల్లుకైనా హాయ్ చెప్పాలి కదా. అంత పెద్ద మరి సూపర్ స్టార్, బాలీవుడ్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. ఇదిగోండి మన బ్యాక్ సైడ్దే. ఇంకా మనం కూడా గేట్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చూడండి ల్యాండ్
ఏంటిది ల్యాండ్స్ ఎండ్ అంట. అండ్ అలాగే అక్కడ బిల్డింగ్ పేరు మనత్ అనమాట. ఆ మనత్ అనే నేమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ నుండి మనకి ఆ పైకి వచ్చి హాయ్ చెప్తారన్నమాట షారుఖ్ ఖాన్ గారు. ఇదిగోండి మన్నత్ బిల్డింగ్ నేమ్. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఎవరిని ఆపట్లేదు అనమాట. షారుఖ్ ఖాన్ గారు గేట్ ముందుకు వెళ్ళిపోయినా నాకు తెలిసి వేరే వేరే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే గేట్ దగ్గరికి కూడా రానివ్వరు. బట్ గేట్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం ఏం అనట్లేదు అన్నమాట. చక్కగా అందరినీ ఫోటో దిగనెత్తున్నారు. ఏం అబ్జెక్షన్ చెప్పట్లా. అయితే మనం కూడా మొత్తానికి షారుఖ్ ఖాన్ గారు ఇల్లు చూసేసాం కదా. ఇప్పుడైతే ఇంకొక సూపర్ ప్లేస్కి తీసుకెళ్తాడంట మా ఫ్రెండ్. చూద్దాం ఆ ప్లేస్ ఏంటి అనేది. మరి ఏసీ బస్సు అక్కడ షారుఖ్ ఖాన్ గారి ఇల్లు, ఇంకా జాన్ అబ్రహం గారి ఇల్లు, రేఖా గారి ఇల్లు, చాలామంది ఇల్లులు ఉన్నాయంట. బట్ ఆటో ఆయన చెప్పలేదు కానీ మనకి. అయితే ఈ పక్కన చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. అది కాకుండా దాని పక్కన చూడండి వామ్మో మామూలుగా లేవుగా బిల్డింగ్లు. మన పక్కన చూడండి మన గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర తాజ్ హోటల్ ఉంటుంది కదా, ఆల్దాంటి హోటల్ కూడా మామూలుగా లేవు. కార్లు ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. మనం ఇప్పుడు వెళ్తాం అందులోకి. పాటలు వినబడుతున్నాయా వెనకాల. తాజ్ హోటల్లో ఏదో కాన్సెప్ట్ ఏదో జరుగుతుంది, సెలబ్రిటీలు వచ్చినట్టున్నారు. అండ్ అలాగే మా ఫ్రెండ్ గారు చెప్పాడు కదా ఏదో ఐకానిక్ స్పాట్ అని చెప్పి, అది ఇక్కడే అంట. లోపలికి అయితే వెళ్దాము. చూసారుగా ఫారినర్స్ చాలామంది ఉన్నారు. బాంద్రా ఫోర్ట్ కోట, బాంద్రా ఫోర్ట్. ఇప్పుడు పైకి వెళ్ళగలితే వెళ్దాం, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి ఫారినర్స్. కానీ ప్లేస్ ఉందండి మామూలుగా లేదు అసలు. అరే మామూలుగా లేదు అసలు. బాంద్రా ఫోర్ట్ గార్డెన్ అంటే చూడండి. ఇది కాదు నేను మామూలుగా అక్కడ చూడండి. ఆహా. అండ్ అలాగే ఇటు పక్కన బీచ్. అయ్యి బాబోయ్ మాటల్లో చెప్పలేనండి బాబు, అంత బాగుంది. మా ఫ్రెండ్ అటు సైడ్ వీడియో తీయొద్దు అంటున్నాడు ఫోర్ట్ వైపు. ఎందుకంటే అది కపుల్స్ ప్లేస్ అంట, ప్రైవసీ కోసం అంటే వీడియో తీయొద్దు అని చెప్తున్నాడు. ఎలా అంతేనా? స్వేచ్ఛ అంట చూడండి. ప్రైవసీ ఇందిరా అయింది. అదే వచ్చాడంట కానీ అదవేశాలు వేయలేదంట. అదవేశాలు వేసే పబ్లిక్గా జరుగుతాయంట. ఆయన పైన వ్యూవా? వా బా 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 బా. ఇక్కడ ఏమి ఉండవుగా ఎరా అలాంటివి. ఇదిగోండి పైకి ఎక్కుదాం. వా ఏం ప్లేస్ అండి బాబు. బా ఆహా ఏముంది గురు ప్లేసు, మామూలుగా లేదుగా. ఎంత హాయి. బా 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 బా. వా సూపర్. సన్సెట్ అవుతుంది మెల్లగా. వా ఇక్కడ వ్యూ. వాట్ ఏ ప్లేస్. బా అసలు ఎంత బాగుందండి. ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానండి బాబు ముంబైని. హైలైట్ ఉంది కదా అసలు చూడండి వెనకాల ఎంత బాగుందో. ఈ ముంబై చూసిన తర్వాత నాకు ఒకే అక్కడ చెప్పాలనిపిస్తుంది. ముంబై నిజంగా ఒక డ్రగ్ లాంటిది అనమాట. ఒక్కసారి అలవాటు అయితే వదలలేం, నిజంగానే వదలలేం. అంత బాగుంది, నాకు అంత బాగా నచ్చేసింది. ఇలా తిరుగుతుంటే నాకు ఎప్పుడు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా సరే ఫీలింగ్ రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ముంబైలో సెటిల్ అయిపోదాం అనే ఇది వచ్చిందనమాట నాకైతే మాత్రం. అయినా ముంబైలో సెటిల్ అవ్వాలంటే మామూలు విషయం కాదులేండి. ఫుల్ డబ్బు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, లేదంటే అద్దెలకి కట్టలేక భరించలేం మనం అయితే. అంతేనా? నేను ఇందాక మాట్లాడింది అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాను చూడండి, కిందకి వచ్చామన్నమాట. వా అబ్బా అబ్బో. ఇక్కడికి మరి అలలు రావనుకుంటా. వాటర్ ఉంది అంటే పైకి కొడతాయేమో ఒకసారి. బట్ ఒకసారి ఇక్కడ చూడండి ఫారినర్స్ వీళ్ళందరూ కూడా మంచి హ్యాపీగా కూర్చున్నారన్నమాట. ఎంత బాగుంది. కింద మాత్రం భలే ఉందండి. అలలు పైకి ఎగిరి పడతాయి అనుకుంటా ఒక్కొక్కసారి. అందుకే ఈ వాటర్ జమ్మని ఒక్కసారి అలా ఎగిరి అలా పడితే భలే ఉంటుంది అనిపిస్తుంది. ముందుకు రాకూడదు. అక్కడేమో బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటా మేబీ. అండ్ అలాగే ఈ పక్కన మెల్లగా సన్సెట్ అవుతుంది. వాట్ ఏ బ్యూటీ అండి బాబు. ఇందాక సూర్యుడు మనం వచ్చినప్పుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు మీకు మంచిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో సూర్యుడు. కిందకి అలా వెళ్ళిపోతున్నాడు చూడండి.
వా 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 భలే ఉంది కదా, అలాగే కింద సముద్రంలోకి వెళ్ళిపోతాడు సూర్యుడు. మా పావనీయాలు కూడా వెనకాల మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏముందండి బాబు, నిజంగా సూపర్ అంటే సూపర్. నాకు అంత బాగా నచ్చేసింది. అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు, ముంబై సూపర్ అంటే సూపర్ ఉందండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఇక్కడ సెటిల్ అవ్వడానికి చూస్తా నేనైతే మాత్రం. అమ్మతల్లి, ఎలా అనిపించింది నాన్న ప్లేస్? చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. హ్యాపీ అన్నా నువ్వు? మా పావని హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ. అదండి ఇక్కడైతే మాత్రం. ఇప్పుడు ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఓకేనా? ఇప్పుడే బయటకు వచ్చాం కదా, బయట నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మేము వెళ్ళే ప్లేస్కి. అసలు చూడండి, ఫుల్ ఫారినర్స్ అనమాట మొత్తం. మామూలుగా లేదు ఈ రోడ్ అంతా. ఇదిగోండి షారుఖ్ ఖాన్ గారి హౌస్, నైట్ టైం సూపర్. జనాలు ఇంకా పెరిగిపోయారు, చూడండి ఎంతమంది ఉన్నారు. వా, ఇందాక షారుఖ్ గారి ఇల్లు చూసాం కదా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారి హౌస్ కూడా వస్తుందంట ఈ రోడ్లో. చూద్దాము. ఏది నాకు చెప్పండి రా, ఏదో ఇదేనా? ఓకే ఇక్కడ ఓకే. అదిగోండి ఇదే సల్మాన్ ఖాన్ గారి హౌస్ అంట. ఇంకా గెలాక్సీ అపార్ట్మెంట్. ఓకే, సెక్యూరిటీ అటాక్ వల్ల సెక్యూరిటీ అనమాట. ఎక్కడరా? అవును, ఓకే. అదేనా? ఓకే. ఫస్ట్ ఫ్లోర్లో అదే అంటండి. మన కిరణ్ గడి రికార్డ్ చేస్తున్నాడు కదా, అదంట హౌస్. చాలా సెక్యూరిటీ ఉందిగా. అది అపార్ట్మెంట్. మా వాడు కూడా బ్లాగింగ్ చేస్తున్నాడు ఆఖరికి. రెండు గురించి ఆ మాత్రం చేయబోతే ఎట్లా అంటున్నాడు. వచ్చేసామండి ఈ ప్లేస్కి అయితే. ఈ ప్లేస్ అయితే ఇదే, ఇంకా బయటికి వెళ్దాం. అమ్మయ్య, ఇది కూడా మంచి పీస్ఫుల్ ప్రశాంతమైన ప్లేస్ అండి. అయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ ఇసుక చూస్తే ఒక బీచ్కి వచ్చానని చెప్పి. ఈ బీచ్ ఏంటంటే మన ముంబైలోనే చాలా స్పెషల్ బీచ్ అనమాట, జూహు బీచ్ అని. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంటుందంట. సో ఈరోజు ఏంటంటే కుమ్మేద్దాం, మొత్తం ఏమో ఉంటాయో చూసి మంచి ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం, ఓకే? బీచ్లో జనం చూడండి ఎలా ఉన్నారో, ఫుల్ క్రౌడ్ అన్నమాట. ఈ బీచ్ దగ్గర చూడండి, మనకు కావాలంటే మసాజ్ కూడా చేయించుకోవచ్చు, కాళ్ళు పిక్కలు ఫుట్ మసాజ్ అంతా కూడా. వావ్, భలే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి అనుకుంటా. ఇప్పుడేమో ఆ చివరికి అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి జనం. ఇక్కడ దాకా వాటర్ వచ్చేసినాయి అయితే ఇప్పుడు దాకా. మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్ళింది అనమాట. అక్కడ చూడండి అసలు షాపులు మొత్తం మామూలుగా లేదుగా. ఫుడ్ కోసం ఎరక్కొడేసుకుంటున్నారు జనాలు. ఏం ఫుడ్ ఉంటుందో కానీ చూద్దాం మనం కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మెనూ కార్డు పట్టుకొని వచ్చారనమాట. మనకు కావాలంటే ఆర్డర్ ఇచ్చేస్తే చాప ఎత్తారా, చాప ఎత్తే ఇక్కడే తినొచ్చు, ఇక్కడే కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే వ్యూ చూస్తా, దడదలు ఆడిచ్చొస్తా, ఫుడ్ ఎంజాయ్. థ్యాంక్స్ రా కిరణ్గా. సరే అయితే మరి ఏం ఆర్డర్ చేద్దాం? ఇక్కడ ఏం బాగుంటుంది నీకు తెలుసు, నీ స్పెషల్స్? చాలా అది కాదు, నువ్వు వస్తే ఏం తింటారా మామూలుగా? 2-3 రకాల ఆర్డర్ చేద్దాం, చూద్దాం. ఓకే, ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి మొత్తం లోపలికి వెళ్ళి రౌండ్ వేద్దాము, ఏమేమి ఉంటాయో చూసి ఆర్డర్ అయితే చేద్దాము. అక్కడ ఎదురుగానే చేప వేస్తారంట, చేప మీద కూర్చొని ప్రశాంతంగా తినొచ్చంటండి. ఇక్కడ స్టార్టింగ్ చూడండి రకరకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ పక్కన చూద్దాము, పావు బాజీ అనుకుంటా అదంతా. ఈ క్యాబ్ అంకుల్ పావు బాజీ? పావు బాజీ అంట, అది మ్యాటర్. చూడండి ఎంత పెద్దది ఉందో చూసారా. గీ వేస్తున్నారు, గీ కాదు బటర్. చూద్దాం ఎలా తయారు చేస్తారు ఒకసారి. పావు అంటారు కదా దాన్ని, అదేనా పావు అంటే? బాబా మొత్తం తడిగొడ్డ ఇల్లు తడిగొడ్డ పెట్టినట్టు పెట్టేస్తున్నాడు. ఓకే, ఇది చేసేసి ఇచ్చేస్తారా అలాగా?
ఓకే ఓకే అర్థమైంది. ఈ పక్కన కూడా అదే ముంబై అంటే పావు బజీ వడపావు కాబట్టి అన్ని స్టాల్స్లో అవే ఉన్నాయి. ఇంకా లోపల చాలా పెద్దదండి చూడండి. పానీపూరీలు మొత్తం 1 2 3 లైన్లు 4 5 లైన్లు ఉన్నాయి మొత్తం. ఇదంతా కూడా ఫుల్ హడావిడిగా ఉంది. పానీపూరీలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. పానీపూరి, బేల్పూరి, సమోసా, ఇదేంటి కచోరీ ఏదో అంటారు అదనుకుంటా, చాట్. ఓడి అమ్మ ఎంత ఉందేంటి అసలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మా వాడు చెప్తే స్ట్రీట్ ఫుడ్ అంటే అసలు మామూలుగా లేదుగా. ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రతి స్టాల్లో ఒకరు బయట నిలబడి మొత్తం పీకెత్తున్నారు అనమాట. మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి. ఓవరాల్గా క్రౌడ్ అయితే చూసారుగా, క్రేజీ అంటే క్రేజీ ఉందండి. ఇక్కడ చూడండి తవా పులావ్ అంట. మేకింగ్ భలే చేస్తున్నారు చూడండి. పెద్ద రేకు మీద చేస్తున్నారు, మామూలుగా లేదుగా. చాలా బాగా చేస్తున్నారు. ఓవరాల్గా చూడండి ఇక్కడేమో తవా పులావ్, ఆ చివరేమో ఫ్రైడ్ చికెన్లు. ఇంకెక్కడ దొరకని స్ట్రీట్ ఫుడ్ అంటూ లేదనమాట. స్ట్రీట్ ఫుడ్ అంటారో బీచ్ ఫుడ్ అంటారో మీ ఇష్టం. జనాలు కూడా చూడండి ఎలా ఉన్నారో. సో మనం ఏంటంటే ఇక్కడ కొన్ని బెస్ట్ ఫుడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేద్దాం బయటకు వచ్చాను. వెనకాల బీచ్, ఇక్కడ చేప. మొత్తానికి సెటప్ అయితే చేపించాడు మా వాడు. కుమ్మేద్దాం ఇంకా. మెనూ కార్డ్ అయితే ఇదండి. మొత్తం అంతా కూడా నాన్ వెజ్ అయితే లేదు, మొత్తం వెజ్జే. తవా పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ, పావు బాజీలో వెరైటీస్ కానీ. రేట్స్ కూడా చూసుకోండి 190 నుంచి మొత్తం పైన అయితే 280 350 వరకు ఉన్నాయి. పర్లే మొత్తం అంతా కూడా బిలో 400 ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఈ కాస్ట్ అయితే. బట్ నేను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ మీకు చెప్తా కాస్ట్ ఏదంత అనేది. ఫైనలీ ఆర్డర్ అయితే ఫిక్స్ చేసామండి. మా గ్యాంగ్ అయితే ఈరోజు చూపిస్తా మీకు. ఫస్ట్ నేను, పావని, యోగి, కిరణ్, ప్రవీణ్. ఇదండి ఈరోజు బీచ్లో, జూహు బీచ్లో రచ్చ అనమాట. ఫస్ట్ ఐటమ్ ముంబై స్పెషల్ పావు బాజీ వచ్చేసిందండి. చూస్తాకే మంచి టెంప్టింగ్గా ఉంది. యోగి వేడివేడిగా ఉందా? పైన చీజ్ వేసినట్టు ఉన్నాడు కదా, బటర్ సారీ. దాంట్లోకి అలాగే ఆనియన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. పావు చూడండి అసలు ఎలా ఉందో. మంచిగా ఏంటది ఇందాక మన వాళ్ళు అన్నారు బటర్ వేసి ఇందాక పామేడు కదా అలాగే రేకు మొత్తం అలా చేశాడు. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ప్లెయిన్గా టేస్ట్ చేద్దాము. మన వాళ్ళు ప్లెయిన్గా కాకుంటే ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసుకుని తింటే బాగుంటుంది అంటున్నారు. బట్ ఒకసారి అలా ట్రై చేసి చూద్దాం. బాగుంది. ఇప్పుడు ఆనియన్స్, అరే నిమ్మకాయ చూసా, అరే నిమ్మకాయ ఎండిపోయింది. గింజలు తీసేసి పిండుదాము. అరే గింజలు తప్ప ఏం లేవురా ఇందులో. గింజలు తప్ప ఏం లేవు. కామెడీ. కలుపుదాం ఇలాగా. కలిపేసి ఇప్పుడు తిందామండి. ఒక పావు మొక్క ఇలా తీసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు పెడదాం ఇలాగా. ఇప్పుడు ఫుల్ కర్రీ తీసుకొని తింటే నిజమేరా. ఆనియన్స్తో తింటే టేస్ట్ సూపర్. కార్నర్స్ అదిరిపోయింది. నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. ఏంటో చూపిస్తా వెయిట్. నెక్స్ట్ అయితే ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పామండి. వేడిగా తెచ్చాడు. టేస్ట్ చేద్దాము. ఇది చూడండి విడివిడిగా కాకుండా అతుక్కుపోయి వచ్చినాయి చాలా. అండ్ అలాగే మరి ఫ్లేవర్ లేకుండా చెప్పాము. బట్ ఏదో మసాలా సంథింగ్ చల్లనట్టు ఉన్నాడు. చూద్దాము. ఏదో చల్లాడు మొత్తానికి. చాట్ మసాలా అంట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ అలా బంగాళదుంప సన్నగా చాలా లావుగా ఉంది. పైన హెలికాప్టర్ వెళ్తుంది, సారీ ఏరోప్లేన్. బాగానే ఉంది. ఓకే. నాకేంటంటే ఈ సాస్తో గట్ట నచ్చవు అన్నమాట, అస్సలు నచ్చవు. ఇలా ప్లెయిన్ అయితేనే బాగుంటుంది. ఆ మసాలా లేకుండా ఉంటే ఇంకా బాగుంది ప్లెయిన్గా తింటుంటే, తాగలేకపోతే. ఇంకా నెక్స్ట్ చిల్లీ పన్నీర్ చెప్పామండి. చూడండి ఉల్లిపాయలు, క్యాప్సికమ్ హడావిడి గట్టిగానే ఉంది. సాస్ అయితే గట్టిగా వేసాడని అర్థమవుతుంది. బట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో.
పన్నీర్ మాత్రం చాలా పెద్దది ఉంది. ఒరిజినల్ డమ్మీ మనకు తెలియదు కానీ చూద్దాం. నాకైతే స్వీట్ ఉంటుందేమో అనిపిస్తుంది, ఇది ఫుల్ స్వీట్గా. స్వీట్ లేదు కానీ పన్నీరు సర్లే. దీని గురించి కొద్దిగా తక్కువ మాట్లాడుకోవడం బెస్ట్ నన్ను అడిగితే, పావు బాజీని వాటితో పోలిస్తే. మన నెక్స్ట్ ఐటెం తవా పులావ్ అండి. వెజ్ చెప్పాము చూడండి. ఒక ఏదో రైతా లాంటిది అనుకుంటా, టొమాటోస్, పులావు, ఒక పాపడు అప్పడం ఇచ్చారు. పులావ్ అయితే కలర్ అది చూడడానికి బాగానే ఉంది, వేడివేడిగా కూడా ఉంది. అండ్ అలాగే టమాటా ముక్కలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. మిగతా వెజ్జెస్ ఏం లేవు కానీ బట్ ఓకే, టేస్ట్ చూద్దాము. అరే విచిత్రంగా ఉందిరా, ఫ్లేవర్ లేదు. బిర్యానీ కాదు, పొలవే ఏదో ఒక ఫ్లేవర్ ఉండాలిగా, అది నాకు అనిపించట్లేదు. అంటే కారం రైస్ లాగా అనిపించింది. మనం వెజిటేబుల్స్ టమాటా ఉంది బట్ ఓకేలే, ఏదో తింటాక ఇంకా. పాపడా సమ్ రైతా అనుకుంటా, బట్ ఒక పాపడ్ చిన్న మొక్క తిని చూద్దాము. నువ్వు అన్నట్టు రైస్తో తింటే బాగుంది, అది ఇది మిక్స్ అయ్యి బాగుంది, భలే ఉంది. ఇదిగోండి ఇంకొక నెక్స్ట్ ఐటెం, చీజ్ గ్రిల్ శాండ్విచ్. పక్కన ఏదో గ్రీన్ కలర్ చట్నీ ఇచ్చారు, లోపల సమ్ క్యాప్సికాలు ఇవన్నీ పెట్టాడు, పైన ఫుల్ చీజ్ వేసాడు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో మరి. ఇదైతే లేయర్ల కింద ఉంది. సరే బా కిరణం, ఇది భలే ఉందిరా, మంచి. నీ చాయిస్ తల్లి, సూపర్ సూపర్. ఆహా, ఇక్కడే తిన్నాం కదండి. తిరిగి తిరిగి కాళ్ళు అయితే ఫుల్గా నొప్పులు వస్తున్నాయి అనమాట. మొత్తం లెగ్ మసాజ్ చేయించుకుంటున్నాను. మొత్తం ఎంత 200 అడిగారా? 300 అంటే 200కి సెట్ చేశాడు అన్నమాట మనవాడు కిరణ్ గారు. అబ్బా కానీ మంచి బాగుంది, హాయిగా. అబ్బా అమ్మయ్య, మొత్తానికి అయితే మసాజ్ కూడా అయ్యింది. ఈలోపు మన బిల్లు కూడా వచ్చింది. ఇంకోటి లాస్ట్లో ఇంకొక ఐటెం కూడా చెప్పానండి, ఈ ఆరెంజ్ ఐస్ గోలా అయితే ఫుల్ కలర్ వేసాడు, అందుకే దీన్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. పాత పోయింది 100 రూపాయలు. అండ్ బిల్ ఎంత అయిందంటే ఇదిగోండి, కనిపిస్తుందా, 1500 అయింది కరెక్ట్గా. సో అదండి ఈరోజు వీడియో అయితే మాత్రం. షారుఖ్ ఖాన్ గారి ఇల్లు, సల్మాన్ ఖాన్ గారి ఇల్లు, జూహు బీచ్, స్ట్రీట్ ఫుడ్, బీచ్ లో డిన్నర్ నైట్ షాప్ వేసుకొని, ఇవంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే వీలైతే ఎలా ఉందో వీడియో ఒక కామెంట్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్ బాయ్.